సేవకుల్ని గౌరవించదగినటువంటి దినం ఈరోజు. దీని సందర్భంగా ఒక 3 మాటలు తెలియజేస్తాను అంతే. 3 మాటలకి 3 పాయింట్స్ ఇస్తాను అంతే. అంతకు మించి ఎక్కువ ఏమీ చెప్పను. కాబట్టి త్వరగానే నా మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. దేశంలో కొత్త లాయర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, వీళ్ళందరూ తయారవ్వాలి అంటే దేశానికి ఇంకా కొత్త కొత్త లాయర్స్, డాక్టర్స్, ఇంజనీర్స్ ఇలాంటి వారు అందరూ రావాలి అంటే ఎవరు కారణమవుతారు అంటే టీచర్స్ కారణమవుతారు. అవునా కదా చెప్పండి? లాయర్స్ రావాలి అన్నా, ఇంజనీర్స్ రావాలన్నా, డాక్టర్స్ రావాలన్నా వీళ్ళందరూ చదువు ఎక్కడ నేర్చుకుంటారు? టీచర్స్ దగ్గరే కదా. ఇలా రావడానికి టీచర్స్ కారణమవుతారు. కానీ రక్షించబడినటువంటి ఆత్మ ఒక్కరైనా, ఎంతమంది అయినా, దేవుడు తన ప్రాణాన్ని పెట్టి విలువైనటువంటి రక్తాన్ని కార్చి రక్షించుకున్నటువంటి ఆత్మలు దేవుని ఎదుట నిలబడాలి అంటే ఖచ్చితంగా సేవకుడు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేశంలో ఇంజనీర్స్, లాయర్స్ ఇలాంటి వాళ్ళు రావాలంటే టీచర్స్ ఉండాలి. మరి రక్షించబడినటువంటి ఆత్మలు దేవుని ఎదుట నిర్దోషంగా కనబడాలి అంటే, దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడాలి అంటే ఎవరుండాలి? సేవకులు ఉండాలి. ఈరోజు అలాంటి సేవకుని గురించి మనం కొన్ని మాటలు ఆలోచన చేద్దాం. చాలాసార్లు ఏమనుకుంటామో తెలుసా? సేవకులతో పనేంటండి? సేవకులతో పనేముంది? మా చేతిలో వాక్యం ఉంది, మేము రక్షించబడ్డాం, దేవుని రక్తం చేత కడగబడిపోయాం కాబట్టి మా మట్టుకు మేము ప్రార్థన చేసుకుంటున్నాం కాబట్టి చాలు, బైబిల్ ఉంది కాబట్టి మేము చదువుకుని దాని ప్రకారంగా ఏదో వెళ్ళిపోతాంలే, సేవకులతో పనేంటి అని చాలామందికి ఆలోచన ఉంటుంది. కానీ ఒక వాక్యాన్ని మనం చదువుదామా? మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు. ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను ఒక మాట తెలియచేస్తున్నాడు. చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఆయన తన గ్రంథాల్లో పొందుపరచడం జరిగింది. అలా తెలియచేస్తున్నటువంటి మాటల్లో ఒక మాట ఏంటి అంటే, నాయకులు లేకపోతే జనులు ఏమైపోతారట? చెడిపోతారట. ఈరోజు స్కూల్లో టీచర్ లేకపోతే పిల్లలు ఎంత అల్లరి చేస్తారో మనం చూస్తాం కదా. అలాగే ఒక పిల్లలు మంచి భవిష్యత్తు పొందాలి అంటే టీచర్స్ ఎంత అవసరమో, ఈరోజు మనం దేవుణ్ణి అంగీకరించినటువంటి బిడ్డలు కూడా, దేవుని రక్తం చేత కడగబడినటువంటి క్రైస్తవ సమాజము కూడా ఒక మంచి మార్గంలో నడవాలి అంటే, మన గురి, మన గమ్యమైనటువంటి క్రీస్తును చేరుకోవాలి అంటే, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అంటే చెడిపోకుండా నడిపించేది ఎవరు చెప్పండి? సేవకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి రోజు ఎంతవరకు అలాంటి సేవకులను మనం గౌరవిస్తున్నాం అనే విషయాన్ని ఎంతైనా మనము ఆలోచన చేయాలి. సేవకుడు అంటే నేను 3 మాటలు తెలియజేస్తాను. సేవకుడు అంటే ఎవరు అని 3 మాటలు తెలియజేస్తాను. మొట్టమొదటిగా యెషయా గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం చదవక్కర్లేదు, మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుందరు. కానీ యెషయా గ్రంథం 49 1వ వచనంలో అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, సేవకుడు అంటే దేవుని పిలుపు పొందినవాడు. సేవకుడు అంటే ఏంటి చెప్పండి? దేవుని చేత పిలువబడినవాడు, దేవుని పిలుపు పొందినవారు. ఈరోజు ఒకవేళ ఎంతోమంది ఉండొచ్చు, ఒకవేళ దేవుడు పిలవకుండానే, దేవుని పిలుపు లేకుండానే వచ్చేసి చేస్తున్న వారి సంగతి ప్రక్కన పెడితే అది దేవుడు వారు చూసుకుంటారు, దేవునికి వారు సమాధానం చెప్పుకుంటారు. కానీ అసలు సేవకుడు అంటే మొట్టమొదటిగా ఏం కలిగి ఉంటాడు చెప్పండి? దేవుని పిలుపు కలిగి ఉంటాడు. ఈరోజు మరి దేవుని పిలుపు అంటే, సేవ అంటే తనంతట తానే వచ్చేటువంటి పరిస్థితి కాదు. మా బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా విడిచిపెట్టి, ఎవరూ తెలియనటువంటి ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతమే తెలియదు, ఈ ప్రజలే తెలియదు, అలాంటి గ్రామానికి ఎందువల్ల వచ్చాము అంటే దేవుడు పిలుచుకున్నాడు గనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు అంటే దేవుని పిలుపు పొందినవాడు, మొదటి మాట. రెండవ మాట ఏంటి అనేసనంటే, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా చూస్తే, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా చూస్తే, సేవకుడు అంటే దేవుని సంకల్పములో ఉన్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు అంటే ఎవరు చెప్పండి? దేవుని సంకల్పంలో ఉన్నవాడు. దేవుని సంకల్పం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది సేవకుని మీద.
దేవుని ప్రణాళిక లేకుండా, దేవుని సంకల్పం లేకుండా సంచి భుజాన వేసుకుని వచ్చిన వాడు సేవకుడు కాదు. ఒకవేళ అలాగున ఇంతవరకు మీరు చూడలేదు, అందును బట్టి దేవునికి స్తోత్రం. సేవకుడు అంటే రెండవ మాట ఏంటి చెప్పండి? దేవుని సంకల్పం. ఆయన సంకల్పం ఎప్పుడు ఉంది అంటే, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే సంకల్పించుకున్నాడు, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. రక్షించబడినటువంటి, నా ప్రాణం పెట్టి నా రక్తం కార్చి రక్షించినటువంటి ప్రజలను నా సేవకుడి చేతికి అప్పగించాలి అని దేవుడు ఏం సిద్ధం చేసుకున్నాడు? ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. మనం నెలవారీ ఖర్చులకి ఒక బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటాం చూసారా? దీనికి ఇంత ఖర్చు పెట్టాలి, లేకపోతే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని మనం ఎలా ఒక ప్లానింగ్ వేసుకుంటామో, అలాగే దేవుడు కూడా ఆయన తన ప్రాణాన్ని పెట్టకముందే, తన రక్తాన్ని చిందించకముందే చిందించినటువంటి ప్రజలని సేవకుని చేతికి అప్పగించాలి, నడిపించుట కొరకై, వారిని కాపాడుట కొరకై, వారి బాధ్యతను అప్పగించుట కొరకై సేవకుడిని నియమించాలి అని దేవుడు ఒక ప్లానింగ్ వేసుకున్నాడు, ఒక ప్రణాళిక వేసుకున్నాడు. సేవకుడు అంటే ఏంటి చెప్పండి? దేవుని సంకల్పంలో ఉన్నవాడు. మూడో మాటను కూడా నేను చెప్పి ముందుకు వెళ్తాను. సేవకుడు అంటే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు. మూడో మాట ఏంటి చెప్పండి? సేవకుడు అంటే దేవుని ఏర్పాటులో ఉన్నాడు. దీనికి చాలా రిఫరెన్స్లే ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. అలాగే 105వ కీర్తన 26వ వచనంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆ మాట కనిపిస్తుంది. ఇర్మియాతో కూడా దేవుడు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? 1వ అధ్యాయం 4వ వచనంలో, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్నేం చేశాను? ఏర్పాటు చేసుకున్నాను అని ఇర్మియాతో దేవుడు సెలవిచ్చినటువంటి మాట. అంటే సేవకుడు అంటే మొట్టమొదటిగా ఏంటి చెప్పండి? దేవుని పిలుపు పొందుకున్నటువంటి వాడు, దేవుని చేత పిలువబడిన వాడు. రెండవది ఏంటి చెప్పండి? దేవుని సంకల్పంలో ఉన్నవాడు. మూడవది ఏంటి అంటే, సేవకుడు అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. జగత్తు పునాది వేయబడక మునిపే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే ప్రేమ చేత దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? వాళ్ళు సేవకులేంటి, అతను సేవకుడేంటి, లేకపోతే ఆమె సేవకురాలేంటి, ఆమె అసలు సేవకు పనిచేస్తుందా అని ఇలాంటి మాటలు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని ఆలోచనలుకి మనం సలహా ఇవ్వగలుగుతామా? ఆయన ఎవరు చెప్పండి? అనంత జ్ఞాని. ఎవరు? అనంత జ్ఞాని. అసలు మన ఆలోచనలు ఎక్కడ, మన జ్ఞానం ఎక్కడ? వీళ్ళు సేవకి పనిచేస్తారా అని కొంతమంది విషయంలో మనం దేవుని ప్రణాళికనే, దేవుని ఏర్పాటుకే ఏం చేయాలనుకుంటాం? సలహా ఇద్దాం అనుకుంటా ఉంటాం దేవునికి. అసలు దేవుని జ్ఞానం ఎలాంటిది అంటే మహాసముద్రం అంత. దేవుని జ్ఞానం ఎలాంటిది చెప్పండి? మహాసముద్రం లాంటిది. మరి మనిషి జ్ఞానమో టీ కప్పు లాంటిది. ఎంత చెప్పండి? టీ కప్పు. సముద్రంలో టీ కప్పు ముంచి తీస్తే సముద్రానికి ఏమైనా ఎలుతో వచ్చేస్తుందా? లోటు వచ్చేస్తుందా? సముద్రపు నీళ్ళు ఏమైనా తగ్గిపోతాయా అంటే తగ్గిపోవు. దేవుని జ్ఞానం మహాసముద్రం అంతా, మనిషి జ్ఞానం టీ కప్ అంతా. ఈ టీ కప్ అంతా మనిషి ఏమిస్తూ ఉంటాడు దేవునికి? సలహా ఇద్దామనుకుంటా ఉంటాడు, ఆలోచనలు ఇద్దామనుకుంటా ఉంటాడు. ఏమని? వీళ్ళ సేవకు పనిచేస్తారా, వీళ్ళ సేవకులు ఏంటి అని. మరి దేవుడు ఏం చేశాడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే వీళ్ళు నా సేవ కొరకు త్యాగం చేయగలుగుతారు, వీరు నా సేవ కొరకు తమ జీవితాలను వెచ్చించగలుగుతారు, వీరు నా సేవ కొరకు వారు తమ సుఖాలను విడిచిపెట్టగలుగుతారు, వీరు నా సేవ కొరకు నిందలను భరించగలుగుతారు, వీరు నా సేవ కొరకు అవమానాలు భరించగలుగుతారు, వీరు నా సేవ కొరకు ఎంతమంది వెన్నుపోటు పొడిచినా వాటిని సహించగలుగుతారు, క్షమించగలుగుతారు అని ముందుగానే దేవుడు ఏం చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు అంటే ఏంటి చెప్పండి? 3 మాటలు. మొట్టమొదటిగా ఏంటి? దేవుని పిలుపు పొందుకున్నవాడు. రెండవది దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వాడు. మూడవది దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి వాడు సేవకుడు. మరి మన జీవితంలో ఇలాంటి సేవకుడు అవసరం అంటారా? ఇలా దేవుని పిలుపు పొందుకున్నటువంటి, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి సేవకుడు మన జీవితానికి అవసరమేనా? మన జీవితానికి అవసరమే అన్నవారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి మన జీవితానికి ఏ విధంగా అవసరం? సేవకుడు మన జీవితానికి ఏ విధంగా అవసరం? ఒక 3 మాటలు నేను మీకు తెలియజేస్తాను రండి. సేవకుడు మన జీవితంలో ఎలా అవసరం అవుతారు అనేసనంటే, ఎందుకోసం అవసరం అవుతారు అనేసనంటే, నిర్గమకాండం 32వ అధ్యాయం
32వ వచనం చదువుకుందాం. 32వ అధ్యాయం 32వ వచనం. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను నేను. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం మనకి బాగా తెలుసు. ఏంటి ఆ సన్నివేశం అంటే, సీనాయి పర్వతం మీద 40 రోజులు ఉపవాసం ఉన్నారు మోషే గారు, దేవుని సేవకుడు. మోషే ఉపవాసం ఉండి ఈ దేవుడిచ్చినటువంటి రాతి పలకలను పట్టుకుని కిందకి దిగేటప్పటికి ఈలోగా ప్రజలు విపరీతమైనటువంటి డాన్సులు వేస్తున్నారు. అక్కడ ఒక దూడ బొమ్మను చేసుకుని మా ఆరాధ్య దైవం నువ్వే, ఐగుప్తు బానిసత్వంలో నుండి మమ్మల్ని విడిపించింది నువ్వే అని ఆ దూడ ఎదుట డాన్సులు వేస్తూ విపరీతమైనటువంటి పోకడలతో ఉన్నప్పుడు మోషే గారికి చాలా కోపం వచ్చింది. ఆ రాతి పలకలను వారి మీద బద్దలు కొట్టడం జరిగింది. అక్కడ ఒక 3,000 మంది వరకు చనిపోయారు. అప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా మోషేతోటి? 32:13 చూడండి ఒకసారి. నీ సేవకులైన అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకోనమని ఇక్కడ మోషే ప్రార్థన చేస్తున్నాడు. నేను వివరించేస్తాను. మోషేతో దేవుడు ఏమన్నాడో తెలుసా? మోషే, ఎందుకు వచ్చింది? ఈ ప్రజలు ఏం చేయట్లేదు, మాట వినట్లేదు, కాబట్టి వీళ్ళందరినీ ఏం చేస్తాను? చంపేస్తాను. చంపేసి నిన్ను ఆశీర్వదిస్తాను. ఎవరిని? మోషేని. నిన్ను ఆశీర్వదిస్తాను, గొప్ప జనంగా చేస్తాను, విస్తారమైనటువంటి జనాంగంగా నిన్ను చేసి ఎక్కడికి తీసుకువెళ్తాను? కనాన్ దేశానికి తీసుకువెళ్తాను. ఇంకా ఎందుకులే వీళ్ళతో బాధ, నీకు నాకు కూడా అని దేవుడు ఎవరితో అన్నాడు? మోషేతో అన్నాడు, దేవుని సేవకుడితో. అప్పుడు మోషే ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడేస్తున్నాడు. ప్రభువా, అలాగనొద్దు ప్రభువా, అలా అనొద్దు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నువ్వేం చేసావు? ఒక నిబంధన చేసావు కదా, ఆ నిబంధన జ్ఞాపకం చేసుకో. ఇక్కడ అరణ్యంలో గనక వాళ్ళని చంపేస్తే ఏమంటారో తెలుసా? ఐగుప్తీయులకి తెలిసిందనుకో ఈ వార్త, ఏమంటారో తెలుసా? ఇశ్రాయేలీయుల్ని కనాను దేశంలోనికి విడిపించి నడిపించడానికి తీసుకెళ్ళాడు అని చెప్పుకొని అరణ్యంలో వాళ్ళ దేవుడు చంపేశాడు అంటారు కదా. ప్రభువా, వాళ్ళ పాపాన్ని ఎలా ఎంచు? నా పాపంగా ఎంచు. కాబట్టి నీ జీవగ్రంథంలో నుండి నా పేరైనా తీసేయి, నేను నరకానికైనా పోతాను, కానీ నీ ప్రజలను మాత్రం నువ్వు సంహరించొద్దు, వాళ్ళని విడిచిపెట్టొద్దు అని కన్నీళ్లతో ఏం పట్టుకున్నాడు చెప్పండి? దేవుని పాదాలు పట్టుకున్నాడు. అక్కడ గనక మోషే దేవుని పాదాలు పట్టుకోకపోతే, దేవుణ్ణి గనక బ్రతిమలాడుకోకపోతే, దేవుని సన్నిధిలో గోచాడకపోతే, కన్నీళ్లు కార్చకపోతే ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి ఏమవుదును? అందరినీ దేవుడు ఏం చేద్దును చెప్పండి? ఆయన కోపంతో సంహరించేద్దును, చంపేద్దును. అంటే మొట్టమొదటిగా ఇక్కడ దేవుని యొక్క సేవకుని యొక్క అవసరం ఏంటి అంటే, సేవకుడు ఎలా కనిపిస్తున్నాడు అంటే మన కొరకు ప్రార్థించేవాడు. మొట్టమొదటి మాట ఏంటి చెప్పండి? సేవకుడు మన కొరకు ప్రార్థించేవాడు. మరి ఈరోజు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? మాకు ప్రార్థన రాదేంటండి, మేము ప్రార్థన చేసుకోవట్లేదా? ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం కూడా రోజుకు 3 పూట్ల ఎలా తింటున్నామో అలాగే రోజుకు 3 పూట్ల కూడా మేము ప్రార్థన చేసుకుంటున్నామండి అంటారు చాలామంది. మంచిదే, అలా ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. కానీ మనం ప్రార్థన వేరు, మన పక్షంగా దేవుని సేవకుడు చేసేటువంటి ప్రార్థన వేరు. సేవకుల కన్నా ఒకవేళ మనం ప్రార్థనా యోధులం అవ్వచ్చు, సేవకురాల కన్నా మనం ప్రార్థనా వీరులం అవ్వచ్చు, కానీ మా సేవకుల యొక్క ప్రార్థన మన కుటుంబాలకు ఉండడం ఏంటి చెప్పండి? ఎంతో ఆశీర్వాదం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇశ్రాయేలీలు అంతవరకు ప్రార్థన చేసుకోలేదంటే చేసుకున్న వాళ్ళే. నిర్గమకాండం 1 అధ్యాయాల్లో మనం చూస్తే ఇశ్రాయేలీలు ఏం చేశారు? దాస్యంలో దేవునికి మొరపెట్టారు. ప్రభువా, ఈ దాస్యము మా మీద నుండి విడిపించని దేవునికి మొరపెట్టలేదా? మొరపెట్టారు, ప్రార్థించిన వాళ్ళే. మరి దేవుని కోపం వచ్చేసరికి అక్కడ ప్రార్థన చేయగలిగారా? దేవుని ఎదుట నిలబడగలిగారా? దేవుని సంహారానికే, దేవుని కోపానికే బలైపోయారు. కానీ అక్కడ ఎవరి ప్రార్థన రక్షించింది అంటే సేవకుడి ప్రార్థన వాళ్ళ కుటుంబాలని, వాళ్ళని కూడా రక్షించగలిగింది. ఈరోజు మనం ఎంత ప్రార్థనా పరులమైనా కావచ్చు, కానీ మనకి ఎవరి ప్రార్థన ఉండాలి? సేవకుని ప్రార్థన ఉండాలి. ప్రతిరోజు వేకువజామునే లేచి సేవకులు మన కుటుంబాల మీద ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తూ ఉంటే అది మన కుటుంబాలకి ఏంటి చెప్పండి? క్షేమకరం, దీవెనకరం. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా, ప్రతి ఒక్క బిడ్డ పేరుని కూడా ఎత్తిపట్టి, పలానా బిడ్డపై, పలానా కుటుంబంపై నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం ప్రభువా అని దేవుని సన్నిధిలో చేస్తున్నటువంటి ప్రార్థనలు ఎక్కడికి వెళ్తాయి? దేవుని సన్నిధికి వెళ్తాయి. ఒకవేళ ఆ రోజు మీరు ప్రార్థించుకున్నా ప్రార్థించుకోకపోయినా మీకు ఎవరి ప్రార్థన ఉంటుంది?
సేవకుని ప్రార్థన మీకు కాపుదలగా ఉంటుంది. ఈరోజు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? సేవకులు ప్రార్థన చేయాలేంటి, మాకు కూడా ఏమొచ్చు, ప్రార్థన చేయడం వచ్చు అంటారు. కానీ ప్రత్యక్షపు గుడారంలో గనక మనం చూస్తే పాపం చేసిన వాళ్ళు వచ్చి డైరెక్ట్గా పరిహారం చెల్లించి పావురాన్ని కానీ, గొర్రెని కానీ, మేకను కానీ తీసుకొచ్చి పరిహారం చెల్లించి క్షమాపణ పొందుకోవచ్చు కదా. అది కాదు రూల్ అక్కడ. దేవుడు ఎవరిని ఏర్పాటు చేశాడు? యాజకుడిని ఏర్పాటు చేశాడు. ఆ యాజకుడు ఏం చేయాలి అంటే, ఎవరైతే పాపం చేశారో వారి పక్షంగా దేవుని సన్నిధిలో ఆ కోడెను కానీ, గొర్రెను కానీ, పావురాన్ని కానీ ఏం చేయాలి? బలి అర్పించి ఆ బలి రక్తాన్ని బలిపీఠము చుట్టూ, బలిపీఠపు క్రొమ్ముల మీద పోక్షించినప్పుడు తిరిగి ఆ బలి రక్తాన్ని తీసుకువెళ్ళి పాపం చేసిన వ్యక్తి మీద చవిరినప్పుడు ఏం కలుగుతుంది అంటే, పాపానికి పరిహారం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం అనేక సార్లు చాలా విషయాల్లో తప్పిపోతూ ఉంటాం కదా. తప్పిపోయినప్పుడు కూడా ప్రతిసారి సేవకుడు ఏం ప్రార్థన చేస్తాడో తెలుసా? వారి పాపాన్ని నా పాపంగా క్షమించండి, వారు ఏ విషయాల్లో తప్పిపోతున్నారో దయతో వారిని మన్నించండి, వారికి నీ శక్తిని దయచేయండి అని సేవకుడు ఏం చేస్తున్నాడు మన పక్షంగా అంటే, ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. అందుకని మనకి బాగా తెలిసినటువంటి 2 చెట్లను మీకు చూపిస్తాను. యేసయ్య బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒక అంజూరం చెట్టు దగ్గరకు వచ్చారు. దారి ప్రక్కన అలా వెళ్తూ ఉంటే ఏం కనిపించింది యేసయ్యకి? అంజూరపు చెట్టు కనిపించింది. కనిపిస్తే యేసయ్య దాన్ని చూశారు. దాని నిండా ఏమున్నాయి? ఆకులు ఉన్నాయి, కానీ ఒక్క పండు కూడా లేదు. వెంటనే యేసయ్య ఏం చేశారు? శపించడం జరిగింది. అది మరలా యేసయ్య శిష్యులు తిరిగి వచ్చేసరికి అదేమైపోయింది? ఎండిపోయింది. ఇంకో అంజూరపు చెట్టు కనిపిస్తుంది మనకి లూకాసు వార్తలో. అది ఎక్కడుందట? ద్రాక్ష తోట మధ్యలో ఉందట. ఒక ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట మధ్యలో ఏముందట? ఒక అంజూరపు చెట్టు ఉందట. అది ఎప్పటి నుంచి కాయట్లేదు? 3 సంవత్సరాల నుంచి కాపు అనేది కాయట్లేదట. అప్పుడు తోటమాలి వచ్చాడట. యజమానుడు వచ్చి తోటమాలిని అడుగుతున్నాడు, ఏంటి 3 సంవత్సరాల నుంచి అంజూరపు చెట్టు కాయట్లేదు, కాబట్టి దీన్ని ఏం చేస్తాను? నరికేస్తాను అంటే. అప్పుడు తోటమాలి ఏమని బ్రతిమలాడుతున్నాడు యజమానిని? ఈ సంవత్సరానికి ఉండనివ్వు, ఎందుకంటే దానికి ఈ సంవత్సరం బాగా త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, నీళ్లు వేస్తాను, కాబట్టి అది కాస్తుంది, ఈ సంవత్సరం ఒక్కటి అవకాశం ఇవ్వవా అని తోటమాలి ఏం చేస్తున్నాడు? యజమానుడిని వేడుకుంటున్నాడు. ఇక్కడ ఈ 2 చెట్ల దగ్గర మీరు తేడా గమనిస్తే, మొదటి చెట్టు ఎక్కడ ఉంది? దారి ప్రక్కన ఉంది, త్రోవలో ఉంది. దానికోసం బతిమాలుకునే వాళ్ళు ఎవరూ లేరు, వేడుకునే వాళ్ళు ఎవరూ లేరు, దానికోసం ప్రార్థించే వాళ్ళు ఎవరూ లేరు. కాబట్టి అది వెంటనే ఏమైపోయింది? యజమానుడి కోపానికి ఎండిపోయింది, మాడిపోయింది, నశించిపోయింది. కానీ ఇక్కడ తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఉంది చూసారా? ద్రాక్ష తోటలో దాని గురించి బ్రతిమలాడుకోవడానికి ఎవరున్నారు? అది కాయకపోయినా, ఫలించకపోయినా, సరిగా ఉండకపోయినా, పరిశుద్ధంగా జీవించకపోయినా, దేవుని మందిరం మానేసినా దానికోసం బతిమాలుకోవడానికి ఎవరున్నారు? తోటమాలి అనే సేవకుడు ఉన్నాడు. కాబట్టి దానికి దేవుడు అవకాశం ఇస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మరి మన గురించి మనకి దేవుని సేవకుడు అవసరమా అంటే, మన జీవితంలో దేవుని సేవకుడి అవసరం ఖచ్చితంగా ఉంది. ఎలా ఉన్నాడు మన జీవితంలో దేవుని సేవకుడు అంటే ఎలా ఉన్నాడు చెప్పండి? ప్రార్థించేవాడిగా ఉన్నాడు. ఒక మతానికి చెందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆ మతం యొక్క అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంటారు. ఒక పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఆ పార్టీ అభివృద్ధి కోసం పాటుపడతారు. కానీ సేవకుడైతే దేశ క్షేమము కోసం, సంఘ బిడ్డల ఆశీర్వాదం కోసం, సంఘ క్షేమము కోసం ఎప్పుడూ ప్రార్థించేవాడు ఎవరైనా ఉన్నారు అంటే అది సేవకుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు సేవకుని యొక్క అవసరం మన జీవితంలో ఉందని గుర్తించగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఇంకొక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, యోబు ఏం చేస్తాడు? తన 10 మంది బిడ్డల కోసం ప్రతిరోజు దహన బలి అర్పిస్తున్నాడు. అంటే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. యోబు భక్తుడా కాదా? యోబు భక్తుడా కాదా? భక్తుడే కదా, మహాభక్తుడు. అంటే భక్తులైనటువంటి వారే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నారు? వారి కుటుంబాల కోసం చేసుకుంటున్నారు. ఎవరి కోసం? భక్తులైనటువంటి వారే వారి కుటుంబాల కోసం ప్రార్థన చేస్తే, మరి అందరి కుటుంబాల కోసం ప్రార్థించేది ఎవరు? సేవకుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు చాలామంది మా ప్రార్థన సరిపోద్దులే, మేము ప్రార్థన చేసుకుంటాం అంటారు. కానీ ఇశ్రాయేలీలకి అమాలేకీలకి యుద్ధం జరిగినప్పుడు మోషే ఏం చేశాడు? చేతులు పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలకి ఏమొచ్చేది? విజయం వచ్చేది. మోషే చేతులు బరువెక్కి కిందకి దించేసేటప్పుడు ఏమొచ్చేది? అపజయం వచ్చేది. అప్పుడు అసలు
ఊరు అహరోన్లు వెళ్ళి మోషే చేతులను ఏం చేశారు? ఆదుకున్నారు విజయం రావాలని. కానీ అసలు మనలాంటి వాళ్ళైతే ఏం చేస్తామో తెలుసా? ఓహో! మోషే చేతులు ఎత్తితేనే విజయం వస్తదా? మా చేతులు ఎత్తితే విజయం రాదా? అని మోషేని పక్కకి గెంటేసి మనం ఏం చేస్తాం? మన చేతులు ఎత్తుతాం. కానీ ఎవరు పడితే వారు చేతులు ఎత్తితే విజయం రాదు. ఎవరెత్తాలి? దేవుని సేవకుడే ఎత్తాలి. దేవునికి స్తోత్రం. అది ఆ విషయం ఊరు అహరోనులకు తెలుసు. అది వారు గమనించారు కాబట్టి మనం ఎత్తితే విజయం రాదు. దేవుని సేవకుడు ఎత్తితేనే దేవుని వైపు విజయం వస్తుంది. కాబట్టి ఆయన చేతులను ఆదుకోవడం మన పని, చేతులు ఎత్తడం మన పని కాదు. ఆయన చేతులను ఆదుకోవడం మన పని అని వాళ్ళు గమనించి మోషే చేతులను ఆదుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు మరి సేవకుడు మన జీవితంలో ఎంతైనా కూడా అవసరమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. అవసరం ఏంటి అంటే ఎలా ఉన్నాడు చెప్పండి? మన జీవితంలో ప్రార్థించేవాడిగా ఉన్నాడు. మొదటి మాట ఏంటి చెప్పండి? ప్రార్థించేవాడు. మనం ఇంకొక విషయాన్ని కనుక ఆలోచన చేస్తే అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే అక్కడ సౌలు గుర్రం మీద వెళ్ళేటప్పుడు దమస్కు మార్గంలో దేవుడు ఏం చేశాడు? సౌలుని దర్శించాడు. గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడు అతడు ఏం పోయింది? చూపు పోయింది కదా. 3 రోజులు చూపు లేకుండా ఉండిపోతే అప్పుడు దేవుడు ఏం చేశాడు? అననీయ అనే పాస్టర్ గారికి దర్శనాన్ని ఇచ్చి తిన్నని దనబడినటువంటి వీధిలో వెళ్ళు, అక్కడ తార్సువాడైనటువంటి వాడి ఇంట ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. వెళ్ళి నువ్వు అతని కోసం ఏం చెయ్యి? ప్రార్థన చెయ్యి అని దేవుడు తెలియచేశాడు. అననీయ వచ్చి సౌలు మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు కంటి చూపు సౌలుకి వచ్చింది. ఇక్కడ ఒక్క విషయం ఆలోచన చేయండి. సౌలుని ఎవరు దర్శించారు? దేవుడే దర్శించాడు కదా. నువ్వు నన్ను ఎలా హింసిస్తున్నావు సౌలా అని స్వరం ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి సౌలుని దర్శనం ద్వారా దర్శించి స్వరం ద్వారా మాట్లాడిన దేవుడు నీకు చూపు కలుగునుగా కానీ మాట్లాడితే చూపు కలగదా? సౌలుకి కలగదా? కలుగుతుంది. కానీ అక్కడ దేవుడు ఏం చేశాడో తెలుసా? తన సేవకుని ప్రార్థన ద్వారానే సౌలుని స్వస్థపరచాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి సేవకుని యొక్క ప్రార్థన మనకి, మన కుటుంబాలకి, మన బిడ్డలకి ఎంతో ఆశీర్వాదకరం అనే విషయాన్ని మనం ఎంతైనా ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా సేవకుని యొక్క అవసరం మన కుటుంబాల్లో ఏంటి చెప్పండి? ఎలా ఉన్నాడు? ప్రార్థించేవాడిగా ఉన్నాడు. రెండవ విషయాన్ని కూడా నేను చూపిస్తాను రండి. రాజులు రెండవ గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం నుండి కొన్ని మాటలు చదువుకుందాం త్వరగా. అష్షూరు రాజు బబులోను, కోత, అవ్వ, హమాతు, సెపర్వయీము అను తన దేశములో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణముల్లో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణముల్లో కాపురము చేసిరి. అయితే వారు కాపురం ఉండనారంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. ఇవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకున్న షోమ్రోను పట్టణముల్లో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒక్కనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు ఈ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే ఇశ్రాయేలు యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం అని 2 రాజ్యాలుగా విడిపోయారు కదా 12 గోత్రాల వారు. ఈ ఇశ్రాయేలు రాజ్యంలోకి ఎవరు వచ్చారు అనేసానంటే అష్షూరు రాజు వచ్చి ఇశ్రాయేలీలందరినీ ఏం చేశాడు? చెరపట్టుకుని తన దేశానికి వెళ్ళిపోతే అప్పటికి షోమ్రోన్లో ఏం జరిగేది అంటే దేవుని ఆరాధన జరిగేది. షోమ్రోను అంటే దేవుని పట్టణం. షోమ్రోన్లో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలీలందరినీ చెరపట్టుకుని అష్షూరు రాజ్యానికి తీసుకువెళ్ళిపోయింది కాకుండా ఇంకా ఏం చేశాడో తెలుసా? తన పట్టణాలు ఇక్కడ ఉన్నాయి కదా, బబులోను, కోత, హవ్వ, హమాతు, సెపర్వయీము, ఇలా ఈ 5 పట్టణస్తుల్ని ఎక్కడ పెట్టాడు? షోమ్రోన్ల పట్టణంలో పెట్టాడు. తన జనులనేమో ఎక్కడ పెట్టాడు? ఇశ్రాయేల్ రాజ్యంలో పెట్టాడు. ఇశ్రాయేల్ ప్రజల్ని తన రాజ్యానికి తీసుకువెళ్ళిపోయాడు. తన ప్రజలను తీసుకొచ్చి ఇశ్రాయేల్ రాజ్యంలో షోమ్రోన్ పట్టణంలో ఇక్కడ మీరు నివసించండి అని చెప్తే అక్కడికి ఆ షోమ్రోన్ పట్టణం అంటే దేవుని మందిరం ఉన్న పట్టణం, దేవుని ప్రజలు నివసించే పట్టణం. అన్యులు వచ్చి నివసిస్తున్నారు. వారికి ఏం తెలియదట? దేవుని మర్యాద తెలియదట. ఏం తెలియదట?
దేవుని మర్యాద తెలియదట. అందుకని దేవుని మర్యాద తెలియలేనటువంటి ఆ ప్రజల దగ్గరికి దేవుడు ఎవరిని పంపాడు? సింహాలను పంపితే ఆ సింహాలు వచ్చి వారిని చంపేస్తున్నాయట. చంపేస్తుంటే ప్రజలకు భయం వేసి అష్షూరు రాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్తున్నారు ఏమనో తెలుసా, మీరు మమ్మల్ని ఆ పట్టణంలో పెట్టారు, ఇశ్రాయేల్ పట్టణంలో, కానీ మేము అక్కడ నివసిస్తుంటే వారి దేవుడు ఏం చేస్తున్నాడు? సింహాలను పంపిస్తున్నాడు. సింహాలు వచ్చి మమ్మల్ని చంపేస్తున్నాయి, రాజా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగి వీళ్ళు మొరపెట్టుకుంటున్నారు రాజుకి. అప్పుడు రాజు ఏమన్నాడో తెలుసా, ఇశ్రాయేలుని చెరలో నుండి తీసుకొచ్చేసాను కదా, ఆ చెరలో తీసుకొచ్చిన వారిలో కొంతమంది ఎవరున్నారు? యాజకులు ఉన్నారు, అంటే సేవకులు ఉన్నారు అని. ఆ సేవకుల్లో ఒక సేవకుడిని ఏం చేశాడు? ఈ షోమ్రోను పట్టణానికి పంపించాడు. పంపించి ఏం చెప్తున్నాడో తెలుసా రాజు, అక్కడ పెట్టినటువంటి నా ప్రజలకి ఏమి నేర్పించాలి? ఆ దేశపు దేవుని మర్యాద నేర్పించండి అంటున్నారు. దేవునికి స్తోత్రం. అంటే ఈ మాటలన్నిటిని బట్టి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, రెండవది సేవకుడు ఎవరు అంటే దేవుని మర్యాద నేర్పించేవాడు. సేవకుడు అంటే ఎవరు చెప్పండి? దేవుని మర్యాద నేర్పించేవాడు. ఈరోజు మరి దేవుని మర్యాద మనకి నేర్పిస్తున్నప్పుడు సేవకులు మనం నేర్చుకుంటున్నామా? మనం లోకంలో ఉన్నప్పుడు ఏ మర్యాద అనుసరించాం? లోక మర్యాద అనుసరించాం. మరి ఇప్పుడు దేవుని పిల్లలమయ్యామే, దేవుని పిల్లలమని పిలువబడుతున్నామే, దేవుని రక్తం చేత కడగబడ్డామే, లోకంలో నుండి ప్రత్యేకించబడినటువంటి సమూహముగా మనం బయటకు వచ్చామే. మరి ఇప్పుడు మనం దేవుని బిడ్డలం అయ్యాం కాబట్టి ఎవరి మర్యాద అనుసరించాలి? దేవుని మర్యాద అనుసరించాలి. ఉదాహరణకి భారతదేశంలో ఉన్నటువంటి మనకి భారతదేశ మర్యాద తెలుసు. మరి విదేశాలకు వెళ్తే, అదర్ కంట్రీస్కి వెళ్తే అక్కడ వేరే రూల్స్ ఉంటాయి కదా. అక్కడికి వెళ్ళాలి అంటే ముందుగానే ఏం చేస్తాం? అక్కడ వీసా కావాలని, పాస్పోర్ట్ కావాలని, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కల్చర్ ఏంటి అని ముందుగానే మనం ఏం చేస్తాం చెప్పండి? కొన్ని తెలుసుకుంటాం. అక్కడ అలా ప్రవర్తించాలి అని తెలుసుకుంటాం కదా. మరి ఈరోజు దేవుని సంఘంలో అడుగు పెట్టేశాం. లోకంలో ఉండి లోక మర్యాద అనుసరిస్తున్నటువంటి మనం దేవుని సంఘంలో అడుగు పెట్టాం. దేవుని రక్తం చేత కడగబడి దేవుని పిల్లలమనే పిలుపు పొందుకున్నాం. మరి దేవుని పిల్లలమైనటువంటి మనం ఏమనుసరించాలి చెప్పండి? దేవుని మర్యాద అనుసరించాలి. లోక మర్యాద ఇక్కడ అనుసరిస్తే దేవునికి నచ్చదు. అక్కడ సింహాలని పంపించాడు, ఇక్కడ మనకి కూడా సింహం ఉంది. పేతురు పత్రికలో మనం చూస్తే మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తున్నాడు? వెతుకుచూ తిరుగుచున్నాడు. ఎవరైతే దేవుని మర్యాద అనుసరించకుండా, పరిశుద్ధంగా జీవించకుండా, సేవకులు నేర్పించేటువంటి రీతిలో నేర్చుకోకుండా, నేర్చుకున్న వాటిని అవలంబించకుండా ఎవరైతే దొరుకుతారా, నా కోరలతో మృంగుదాం, పాతాళాన్ని కూర్చుకుందాం అని గర్జించు సింహం వలె అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి? వెతుకుతూ తిరుగులాడుతున్నాడు. మరి ఈరోజు ఇంకా మనం లోక మర్యాదలోనే ఉన్నామా? లోక మర్యాదలో నుండి మనల్ని విడిపించి మనకి ఏమి నేర్పిస్తున్నారు సేవకులు అంటే దేవుని మర్యాద నేర్పిస్తున్నారు. లోకంలో ఉన్నట్లుగా మనం ఉండడానికి వీల్లేదు. ఈరోజు దేవుని మర్యాద నేర్పిస్తే సంఘానికి ఎలా ఉంటుందో తెలుసా? చాలా బాధగా ఉంటుంది. అవి మనం చేయకూడదమ్మా, ఇలా మనం ఉండకూడదమ్మా, ఇక్కడికి మనం వెళ్ళకూడదమ్మా, మనం చేసేవి ఇవి కాదమ్మా అని చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది. మనం ఒక్క విషయం ఆలోచన చేయాలి. మనం ఏ దేశానికి చెందిన వాళ్ళం అంటే పరలోక దేశానికి చెందిన వాళ్ళం. మన పౌరస్థితి ఎక్కడుంది? ఫిలిప్పీ పత్రికలో పౌలు చెప్తాడు కదా, మన పౌరస్థితి ఎక్కడుందట? పరలోకంలో ఉంది. మరి పరలోక దేశం యొక్క మర్యాదని సేవకులు మనకు నేర్పించేటప్పుడు మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఆ మర్యాద నేర్పించే సమయంలో ఇప్పుడు స్కూల్లో టీచర్స్ పిల్లలకి పాఠాలు నేర్పించేటప్పుడు వాళ్ళకి అర్థం అవ్వడానికి, లేకపోతే వాళ్ళు నేర్చుకోవడానికి ఒక్కొక్కసారి వాళ్ళని దండిస్తారా లేదా? బెత్తం వాడతారా లేదా? వాడతారు కదా. అప్పుడే వాళ్ళకి ఏమవుతుంది? అర్థమవుతుందా? పాఠాలు వస్తాయి వారు నేర్పించేవి. మరి ఈరోజు సేవకుడు కూడా పరలోక దేశం యొక్క మర్యాదను దేవుని సేవకులు మనకు నేర్పించేటప్పుడు కొన్నిసార్లు ఆ మర్యాద మనకు నేర్పించే క్రమంలో బుద్ధి చెప్పడం ఉంటుంది, గద్దించడం ఉంటుంది, హెచ్చరించడం ఉంటుంది, ఖండించడం ఉంటుంది. ఇవన్నీ చేసినప్పుడు మనం సేవకుల్ని ఏం చేయకూడదు చెప్పండి? అపార్థం చేసుకోకూడదు. ఎందుకంటే ఇవి ఎందులో క్రమం చెప్పండి? దేవుని మర్యాద నేర్పించే క్రమం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రమం నేర్పించే విధానంలో, ఈ దేవుని మర్యాద నేర్పించేటువంటి క్రమంలో సేవకుల్ని ఏం చేస్తాం చెప్పండి? అపార్థం చేసుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడు సేవకులు మన మంచి కోరే చెప్తూ ఉంటారు, మన ఆశీర్వాదం కోసమే చెప్తారు.
లోక మర్యాద అనుసరించి దేవునికి వ్యతిరేకం ఎందుకు అయిపోవాలి? లోక మర్యాదను అనుసరించి లోకంతో స్నేహం, దేవునితో వైరం అని యాకోబు పత్రికలో తెలియజేస్తుంది. కాబట్టి లోకంతో మనం స్నేహంగా ఉండి లోక మర్యాద అనుసరించి దేవునితో శత్రుత్వం పెట్టుకోవడం ఎందుకు? దేవుని కోపానికి పాత్రలు అవ్వడం ఎందుకు అని దైవ సేవకులు చెప్తా ఉంటే, సేవకులకి మేమంటే ఇష్టం లేదు అనేసి అని కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు. కానీ సేవకులు ఎప్పుడు సంఘ యొక్క క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. దేవునికి స్తోత్రం. ఒక ఎగ్జాంపుల్ చూపించమంటారా? ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. అక్కడ మనకు ఎవరు కనిపిస్తారు అంటే యాకోబు కనిపిస్తారు. ఎవరు కనిపిస్తారు? యాకోబు కనిపిస్తారు. యాకోబుకి ఎంతమంది పిల్లలు, ఎంతమంది కొడుకులు? 12 మంది కొడుకులు కదా. 12 మందిని లైన్ ఎట్టి దీవించి వచ్చే క్రమం కనిపిస్తుంది 49వ అధ్యాయంలో. అక్కడ మొదట 2-3 దీవిస్తాడు యాకోబు, ఆశీర్వదిస్తాడు. దీవించి మిగిలిన వాళ్ళని ఏం చేస్తాడు? శపిస్తా వచ్చాడు. చదివారా మీరు ఎప్పుడైనా అధ్యాయం? చదివంగానండి అంత బుర్ర పెట్టలేదండి అంటారా? ఇంకొకసారి చదవండి. 49వ అధ్యాయం 1వ వచనం నుండి. యాకోబు మొదట 2-3 దీవించాడు తన కొడుకుల్ని, 12 మందిని. చనిపోయే ముందు దీవించి మిగిలిన వాళ్ళని ఏం చేస్తాడు? శపిస్తాడు. ఎందుకని శపించాలి తండ్రి కొడుకుల్ని అంటే, వారు చేసిన పనులు అలాంటివి. వారు ఎంతో బాధ పెట్టారు యాకోబుని. తండ్రి మంచం మీదకి ఎక్కిన వాడు ఒకడు, ఇలా చాలా బాధ పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి యాకోబు కొడుకులు. అందుకని అంత బాధకి కారణం అయ్యారు కనుక వాళ్ళని ఏం చేశాడు? శపించాడు. మరి ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం చదవండి. ద్వితీయోపదేశకాండ గ్రంథం ఇప్పుడు చదవక్కర్లేదు, మీరు నోట్ చేసుకోండి, ఇంటికి వెళ్ళాక చదవండి. 33వ అధ్యాయంలో అక్కడ దైవజనుడైనటువంటి మోషే ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల వారిని దీవించే క్రమం కనిపిస్తుంది. అక్కడ యాకోబు పుత్రులే, ఇక్కడ 12 మంది గోత్రాల వారు కదా. ఈ 12 మందిని మోషే దీవిస్తూ వచ్చాడు. ఎవరినైనా శపించాడా? 12 మంది గోత్రాల్లో ఎవరిని శపించలేదు. అందరినీ ఏం చేసుకుంటా వచ్చాడు? దైవ సేవకుడైనటువంటి మోషే దీవిస్తూనే వచ్చాడు. ఇంకొక విషయం ఆలోచన చేయండి. యాకోబుని ఎక్కువ బాధ పెట్టారా, లేక మోషేని ఎక్కువ బాధ పెట్టారా ఇశ్రాయేలీలు? ఎవరిని ఎక్కువ బాధ పెట్టారు? మోషేనే కదా బాధ పెట్టారు. ఇక్కడ ఈ సంగతి ఆలోచించామా ఎప్పుడైనా? తండ్రిని బాధ పెట్టినందుకు కన్న తండ్రే పిల్లల్ని ఏం చేశాడు? శపించాడు. కానీ తండ్రి కంటే ఎక్కువ బాధ పెట్టారు సేవకుడిని. కానీ సేవకుడు శపించలేదు, దీవించాడు. అంటే సేవకుని యొక్క మనసేంటో దీన్ని బట్టి ఏమవుతుంది? మనకి అర్థమవుతుంది. నీ కన్న తండ్రి ఒకవేళ నీ మేలు కోరుకోకపోవచ్చు, నీ ఆశీర్వాదం కోరుకోకపోవచ్చు నీ తండ్రి, కానీ నీ ఆశీర్వాదాన్ని, నీ మేలును కోరుకునే వాళ్ళలో మొదటి స్థానంలో ఉండేది ఎవరు అంటే సేవకుడు మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం సేవకుడిని అర్థం చేసుకోగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మొట్టమొదటిగా సేవకుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రార్థించేవాడు. రెండవది ఏంటి? దేవుని మర్యాదను మనకు నేర్పించేవారు. మరి దేవుని మర్యాద నేర్పిస్తున్నప్పుడు మనం ఎంతవరకు సేవకులకు లోబడుతున్నాం అనేది అర్థం చేసుకోవాలి. మూడో మాట కూడా చూద్దాం రండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. 13-17. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా చూస్తున్నాం. మొట్టమొదటిగా సేవకుడు ప్రార్థించేవాడు, రెండవది దేవుని మర్యాద నేర్పించేవాడు, మూడవది ఏంటి అంటే మన ఆత్మలకు లెక్క అప్పగించవలసిన వాడు. సేవకుడు ఎవరు చెప్పండి? మన ఆత్మలకు లెక్క అప్పగించవలసిన వాడు. ఎవరికి? దేవునికి మన ఆత్మల గురించి ఏం చెప్పాలి చెప్పండి? లెక్క చెప్పాలి సేవకుడు. మన తండ్రి మన ఆత్మకి లెక్క చెప్పగలుగుతాడా? లేదు. మన ఆత్మల గురించి లెక్క చెప్పే బాధ్యత మన తండ్రిది కాదు, మన తల్లిది కాదు, మన బంధువులది కాదు, మన అన్నదమ్ములది కాదు, మన స్నేహితులది కాదు. ఎవరిని అడిగినా నా ఆత్మ గురించి నేనే చూసుకోవట్లేదు, నీ ఆత్మ గురించి నాకేంటి సంబంధం? నీ ఆత్మ గురించి నేనెందుకు నిలబడతాను దేవుని దగ్గర దోషిగా? నీ గురించి నేనెందుకు దేవుణ్ణి బతిమాలుకుంటాను? నీ ఆత్మకు నేనెందుకు లెక్క చెప్తానంటారు మన అన్న వాళ్ళని ఎవరిని అడిగినా. కానీ మన ఆత్మలకి మాత్రం ఎవరు లెక్క చెప్తారు చెప్పండి? సేవకుడు లెక్క చెప్తాడు దేవునికి. మరి ఈరోజు మన ఆత్మల కోసం, మన ఆత్మీయ జీవితం కోసం దేవుని ఎదుట అది మంచిదైనా చెడ్డదైనా నిలబడాల్సింది ఎవరు?
సేవకుడే నిలబడాలి. మనం మంచిగా జీవించినా మంచి కోసం దేవునికి లెక్క చెప్పాలి. మనం చెడ్డగా జీవించినా మన చెడు గురించి దేవుడు ఎవరిని అడుగుతాడు లెక్క? సేవకుడినే అడుగుతాడు. మరి ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఆత్మల గురించి దేవుని ఎదుట సేవకుడు నిలబడాలి గనక ఏ స్థితిలో సేవకుడిని నిలబెడుతున్నాం మనం? మంచి కోసం నిలబెడుతున్నామా, లేక చెడ్డ కోసం దోషిగా దేవుని ఎదుట తలదించుకునే వాడిగా మన సేవకుడిని నిలబెడతామా? ఒక్కసారి మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. అందుకనే సేవకుడు ఎప్పుడు కూడా నువ్వు పడిపోయినా, లేకపోతే వెలివేయబడిపోయినా, లేకపోతే త్రోసివేయబడినా, నువ్వు తిట్టినా దూషించినా కూడా నీ మీద నిన్ను క్షమించి నీ మీద ఏం తీసుకుంటాడు చెప్పండి? బాధ్యత తీసుకుంటాడు సేవకుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా మన బంధువుల్ని మనం తిట్టామనుకోండి, దూషించామనుకోండి, ఏమంటారో తెలుసా? చచ్చిన వాళ్ళ గుమ్మం మెట్టు తొక్కనంటారు, చచ్చిన వాళ్ళతో మాట్లాడనంటారు. మరి సేవకుడు ఎన్ని తిట్టినా కూడా ఈ అమ్మ బాగున్నారా అని మన కుటుంబ క్షేమం కోసం ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు కదా. ఏంటి అంటే మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. క్షమించి వారు మరలా ఇంకా బలపడాలి, అర్థం చేసుకోవాలి అని వాళ్ళ ఆత్మకు లెక్క చెప్పవలసినటువంటి ఆ బాధ్యత సేవకుడి మీద ఉంది కనుక వారి కోసం నిరంతరం ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రయాసపడుతున్నాడు. మరి ఈరోజు అలాంటి సేవకుల్ని మనం గుర్తించగలుగుతున్నామా? గౌరవించగలుగుతున్నామా? ఎంతైనా ఆలోచన చేయాలి. 2 మాటలు పూర్తయినాయి. మొదటి ఏంటి చెప్పండి? సేవకుడు అంటే ఎవరు? దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నవాడు. మరి సేవకుడు మన జీవితాల్లో ఎంత అవసరం అంటే ఎంత అవసరం? 1, ప్రార్థించేవాడిగా ఉన్నాడు. 2, దేవుని మర్యాద నేర్పించేవాడిగా ఉన్నాడు. 3వది, మన ఆత్మలకు లెక్క చెప్పేవాడిగా ఉన్నాడు. మరి 3వ మాట కూడా మనం చూసుకుని మన మాటలు ముగించుకుందాం. 3వది ఏంటి అంటే ఇలాంటి సేవకుని పట్ల మనం ఎలా ఉండాలి? ఇలాంటి సేవకుని పట్ల మనకి దేవుని మర్యాద నేర్పించేటువంటి, మన కోసం ప్రార్థించేటువంటి, మన కోసం ప్రయాసపడేటువంటి, మన కోసం కన్నీరు కార్చేటువంటి, మన కోసం లెక్క అప్పచెప్పవలసినటువంటి ప్లేస్లో దేవుని ఎదుట నిలబడేటువంటి సేవకుని విషయంలో మనం ఎలా ప్రవర్తించాలి అనేది 3 మాటలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. మొట్టమొదటిగా సేవకుని పట్ల మనం ఎలా ఉండాలి? యెషయా గ్రంథం 50వ అధ్యాయం 50వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఇలాంటి సేవకుల్ని మీకు ఏర్పాటు చేశాను గనక, ఇలాంటి సేవకుల్ని మీకు మర్యాద నేర్పించడానికి మీకు అనుగ్రహించాను గనక, ఈ సేవకుని పట్ల మీ బాధ్యత ఏంటి అంటే, సేవకుని పట్ల మీరు ఎలా వ్యవహరించాలి అంటే, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నాకు భయపడేవారైతే మీరేం చేయాలి? సేవకుని మాట వినాలి అంటున్నారు. మరి ఎంతమంది సేవకుని మాట వింటున్నారు? ఎంతమంది సేవకుని మాట వింటున్నారు? మేము వింటున్నామండి అన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్తారా? హల్లెలూయా చెప్పడమే సులువే, మాట వినడమే కష్టం. చాలాసార్లు కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఏదైనా చెప్పినప్పుడు సేవకులు విన్నట్లే వింటారు, కానీ వెళ్ళిన తర్వాత ఇలా చేయొద్దామంటే సరేనండి అయ్యగారు అంటారు. ఇక్కడ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత వారు అనుకున్నదే చేస్తారంటే పాస్టర్ గారి దగ్గర ఏం చేసేస్తారనమాట? నటించేస్తారు. నటనలో ఆస్కార్ అవార్డ్స్ ఇవ్వచ్చు అనమాట వీళ్ళకి. నటించడానికి ఆస్కార్ అవార్డ్స్. సినీ రంగం కన్నా క్రైస్తవ రంగానికి ఎక్కువ అవార్డ్స్ వస్తాయేమో నటనలో చెప్పాలి అంటే. నటించేస్తారు మాట విన్నట్లుగా. కానీ మాట వినడం అంటే సంపూర్ణ విధేయత చూపించడం, సంపూర్ణంగా ఏం చేయడం చెప్పండి? లోబడ్డం. అందుకని సమూయేలు మొదటి గ్రంథం 15:22లో ఉంటుంది. ఏమనో తెలుసా? మాట వినడమే శ్రేష్టం, అన్నిటికంటే శ్రేష్టమైంది ఏంటట? మాట వినడమే. మరి ఈరోజు దేవుని సేవకుని యొక్క మాట ఎంతవరకు మనం వింటున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. ఆయన సేవకుని మాట కనుక మనం వింటే ప్రతి విషయంలో కూడా అమ్మ ఇలా చేస్తే నీకు ఆశీర్వాదం అమ్మా అని చెప్పారనుకోండి, ఖచ్చితంగా అది ప్రతికూల పరిస్థితి అయినా సరే సేవకుని మాట దేవుడు ఏం చేస్తాడు? రూఢీపరుస్తాడు. ఆ మాట ఉంది, చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26లో చూస్తే అక్కడ దేవుడు ఏమంటాడో తెలుసా? 44:26లో, నేనే నా సేవకుని మాటను రూఢీపరచువాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాల్లో సేవకుడు పలికిన ప్రతి ఆశీర్వాద వచనాన్ని దేవుడు ఏం చేస్తాడట? రూఢీ చేస్తాడట, ఆమోద ముద్ర వేసేస్తాడు.
అలా జరుగును గాక అని దేవుడు సెలవిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే సేవకుని యొక్క మాట వినాలి. మరి ఈరోజు ఎంతవరకు వింటున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మనకు ఎవరు కనిపిస్తారంటే కొర్నేలి కనిపిస్తాడు. ఎవరు చెప్పండి? కొర్నేలి. కొర్నేలిలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, దానపరుడు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్నటువంటి కొర్నేలి కూడా పేతురు వచ్చినప్పుడు నువ్వు రక్షణ తీసుకోవాలి, బాప్తిస్మం తీసుకోవాలి అని చెప్పినప్పుడు ఎవరి మాట విన్నాడు? సేవకుని మాట విన్నాడు. నువ్వు చెప్తే నేను వినేదేంటి? నేను ప్రార్థనాపరుణ్ణి, దానపరుణ్ణి, లేకపోతే భక్తిపరుణ్ణి అన్నాడా చెప్పండి? కొర్నేలి అనలేదు. ఎవరి మాట విన్నాడు? సేవకుని మాట విన్నాడు. తన కుటుంబానికి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం. వినకపోతే, సేవకుని మాట వినకపోతే చాలా నష్టాలు. ఆల్రెడీ ఇందాక మనం చదువుకున్నాం కదా రాజుల గ్రంథంలో, ఇశ్రాయేలు ప్రజల్ని అష్షూరు రాజు చెరకు ఎందుకు తీసుకెళ్ళిపోయాడో తెలుసా? సేవకుల ద్వారా దేవుడు పలికించిన మాటలు వాళ్ళు వినలేదు, లెక్క చేయలేదు గనుక వారికి ఆ పరిస్థితి వచ్చింది. నేను చాలా రిఫరెన్స్లు ఇవ్వగలను. దేవుని సేవకుని యొక్క మాట వినకపోతే ఎలాంటి ప్రమాదాలు, నేను రిఫరెన్స్లు ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. దేవుని సేవకుల ద్వారా దేవుడు పలికించిన మాట వలన ఇలా జరిగిందనే మాట ప్రతి రిఫరెన్స్లో మీకు కనిపిస్తుంది. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 37వ వచనం, రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం, రాజుల 2వ గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం, అలాగే ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం. ఈ ప్రతి చోట కూడా మీకేం కనిపిస్తాయో తెలుసా? తన సేవకుల మాట వినకపోవడం వల్ల ప్రజలకు ఇలాంటి కష్టం వచ్చింది అనే మాటలే కనిపిస్తాయి ఈ రిఫరెన్స్లన్నిటిలోనూ కూడా. కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి? సేవకుల పట్ల ఆయన మాట వినాలి, సేవకుల మాట వినాలి. ఎందుకంటే సేవకులు మనకు తెలియజేసేది దేవుని మాటలే, సొంత మాటలు కాదు, వేరే మాటలు కాదు గనక సేవకుని పట్ల మనం ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిగా సేవకుని మాట వినాలి. రెండవదిగా ఏంటి అనేసి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సంఖ్యాకాండం 12:8. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపము నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుటకు మీరెలా భయపడలేదు? ఇక్కడ స్వయంగా యెహోవా తెలియజేస్తున్న మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరితో తెలుసా? అహరోనుతో, మిర్యాముతో తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడో తెలుసా? నా సేవకుడిని నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను పిలుచుకున్నాను మిద్యానారణ్యంలో నుండి, గొర్రెలు కాసుకునే దగ్గర నుంచి. నా ప్రణాళికలో ఉన్నాడు, నా సంకల్పంలో ఉన్నాడు. అలాంటి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు దేవుడు ఇక్కడ. అంటే రెండవదిగా సేవకుని విషయంలో మనం విరోధంగా మాట్లాడడానికి ఏం చేయాలి? భయపడాలి. సేవకునికి భయపడడం కాదు, విరోధంగా మాట్లాడడానికి భయపడాలి. ఈరోజు సేవకుల ముందు బాగానే వందనాలు చెప్తారు, కానీ సేవకుల వెనకాల ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ అది మన ఆశీర్వాదానికి అని మాత్రం కూడా కారణం అవ్వదు, మన క్షేమానికి కారణం కాదు. మీరేదో మాట్లాడుకోవడం వల్ల మా ఒళ్ళేమి ఏమైపోదు? చిల్లడిపోదు. మా ఒళ్ళు చిల్లడిపోతుందా? మీరు ఎలా మాట్లాడుకున్నా, ఎంత దూషించినా, ఎంత వ్యతిరేకంగా మాట్లాడుకున్నా, ఎంత అపార్థంగా మాట్లాడుకున్నా మా ఒళ్ళు చిల్లడిపోదు. కానీ దాని ద్వారా మీకు ఎందుకు నష్టం కలగాలి? దాని ద్వారా దేవుని కోపం మీ మీదకి ఎందుకు రావాలి అని మా బాధ. అందుకనే అలా విరోధంగా మాట్లాడొద్దని పదే చెప్పడం జరుగుతుంది. ఇక్కడ కోరాహు కుటుంబాన్ని కనుక మనం చూస్తే దేవుని సేవకు వ్యతిరేకంగా తిరిగాడు. ఎంతమందిని వేసుకుని? 250 మందిని వేసుకుని తిరిగాడు వ్యతిరేకంగా. దేవుని సేవకునికి వ్యతిరేకంగా తిరిగితే ఏమైంది చెప్పండి? భూమి నెర విడిచి 250 మందిని మింగేసింది సజీవంగా ఉండగానే. ఇక్కడ అహరోను మిర్యాము ఎవరో తెలుసా? మోషే సొంత అన్నయ్య, సొంత అక్క. ఏం చేస్తున్నారు వాళ్ళు? మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు, విరోధంగా మాట్లాడారు. ఏ మోషేనా సేవ చేయడం మేము చేయలేమా? మాకు రాదా? మేము పాడలేమా? మేము ప్రార్థించలేమా? మేము చెప్పలేమా? ఇలా మాట్లాడారు. సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుడు, మోషే వినలేదు ఆ మాటలు. ఎవరు వినలేదు చెప్పండి? సేవకుడు వినలేదు ఆ మాటలు. ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. మలాకీ గ్రంథంలో ఉంటుంది కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దేవుడు ఏం చేస్తాడట? చెవి యొగ్గి ఆలకిస్తాడట. మనం ప్రతి మాటకి లెక్క చెప్పాలి దేవునికి. మనం మాట్లాడుకునే ప్రతి మాట ఎవరు ఆలకిస్తున్నారంటే దేవుడు ఆలకిస్తున్నాడు.
దేవుడు ఆలకిస్తున్నాడు. ఇక్కడ మోషే అక్క అయినటువంటి మిర్యాముతో అహరోన్తో అంటున్నాడు దేవుడు, నా సేవకుడైనటువంటి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడానికి మీరెందుకు భయపడలేదు అని వెంటనే అక్కడ వారికి పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అహరోన్ వెంటనే తప్పు ప్రభు అని ఒప్పేసుకున్నాడు. మిర్యాముకి వెంటనే ఏమొచ్చేసింది? కుష్ఠరోగం వచ్చేసింది. దానికి పరిహారం కూడా దేవుడు చెప్పాడు అనుకోండి. కానీ అంటే ఇంట్లో వాళ్ళనే దేవుడు ఏం చేయలేదు, ఊరుకోలేదు. మరి బయట వాళ్ళని ఊరుకుంటాడా? ఇప్పుడు మనందరం ఎవరవుతాం? ఇంట్లో వాళ్ళమే కదా, ఇంట్లో వాళ్ళమే అవుతాం కదా. బయట వాళ్ళు అన్యులు అంటారా? వాళ్ళు ఎలా అయినా మాట్లాడుకోనివ్వండి, వాళ్ళకి ఏంటి తెలియదు. వీరేం చేస్తున్నారో, వీరేం మాట్లాడుతున్నారో తెలియదు కనుక వీరిని క్షమించు ప్రభువా అని ప్రార్థన చేయొచ్చు. మరి ఇంట్లో వాళ్ళకి తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, మీరందరూ ఎవరు? మా పిల్లలే కదా. మరి తెలుసుండి ఇక్కడ ఇంట్లో వాళ్ళే అహరోనికి మిర్యాముకి దేవుని సేవ గురించి తెలీదా? మోషే మీద ఉన్న దేవుని ఏర్పాటు గురించి తెలీదా? దేవుని ప్రణాళిక గురించి తెలీదా? దేవుని సంకల్పం గురించి తెలీదా అంటే తెలుసు. తెలిసిన వాళ్ళే, ఇంట్లో వాళ్ళే మోషేకి ఎలా మాట్లాడారు చెప్పండి? వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు వారిని గద్దించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి, సంఘం అనే కుటుంబంలో ఉన్నటువంటి వారే సేవకుల మీద ఎలా మాట్లాడుతున్నారు? విరోధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి సేవకుల పట్ల మనం కలిగి ఉండాల్సింది. రెండవది, దేవుడు ఏమి నేర్పిస్తున్నాడో తెలుసా? సేవకులకి వ్యతిరేకంగా మాట్లాడడానికి ఏం చేయాలట? భయపడాలి. మొట్టమొదటిగా సేవకుల మాట వినాలి, వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడడానికి భయపడాలి. మూడో మాట ఏంటో చూపించిన ఆ మాటలు నేను ముగిస్తాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనం చూద్దాం. 14:31. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవది మనం చేయాల్సిన పని ఏంటి అంటే, సేవకుని మీద ఏముంచాలి చెప్పండి? నమ్మకం ఉంచాలి. దేవుని మీద ఎంత నమ్మకం ఉందో సేవకుడు కూడా మన మంచి కొరే ఈ మాట చెప్తున్నారు, మన మేలు కొరకే ఇవి తెలియజేస్తున్నారు, మన క్షేమాన్ని కోరే ఇవి మనకి బోధిస్తున్నారు అని సేవకుని కూడా ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి. సేవకుని మీద నమ్మకం ఉంచాలి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. చర్చి అనేది ఒక హాస్పిటల్ అయితే, సేవకుడు ఒక డాక్టర్ గారు అయితే, వైద్యుడైతే, వాక్యం అనేది ఏంటో తెలుసా? మెడిసిన్ అన్నమాట, మందు. కాబట్టి సేవకుడు చేసే వైద్యం మనం ఏం చేయాలి? స్వీకరించాలి. హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ గారు ఏం చెప్తే అదే స్వీకరిస్తాం. అవునా కాదా? అవునంటారా కాదంటారా? డాక్టర్ గారు ఏం చేస్తే, అది బ్లడ్ తీసేసినా కోసేసినా ఏం చేసినా స్వీకరిస్తాం. ఎందుకోసం? మన ఆరోగ్యం కోసం. మరి ఈరోజు మన ఆత్మీయ క్షేమం కోసం కూడా సేవకుడు చేసే వైద్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? స్వీకరించాలి. అప్పుడు ఆత్మీయంగా కూడా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతోమంది దేవుని సేవకులు పరిచర్య కొరకు వారి కుటుంబాలను విడిచినటువంటి వారు ఉన్నారు, వారి సుఖాలను విడిచినటువంటి వారు ఉన్నారు. చివరికి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా హతసాక్షులుగా నిలబడినటువంటి వారు ఎంతోమంది సేవకులు ఉన్నారు. అలాంటి సేవకుల మాట విందాం. ఆ సేవకులు నేర్పించేటువంటి ఆ మాటలకి మనం స్వీకరిందాం. సేవకులకు విరోధంగా మాట్లాడడానికి భయపడదాం, లేకపోతే సేవకుని మీద నమ్మకం ఉంచుదాం. ఇలాంటి సేవకుల దినోత్సవం రోజునాడు సేవకుని గురించి ఎన్నో విషయాలు మనకి దేవుడు నేర్పిస్తుండగా వారికి మనం ఎంతైనా కూడా లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకంటే మన ఆత్మలకు లెక్క చెప్పవలసిన వారే కనుక వారు దుఃఖంతో ఆ పని చేస్తే మనకేం కాదు చెప్పండి? క్షేమం కాదు. కాబట్టి వారు సంతోషంగా పని చేసేటట్లు వారి ప్రతి మాటకి మనం ఏమై ఉండాలట? లోబడి ఉండాలట. ఎందుకంటే పరలోక దేశం యొక్క మర్యాదను మనకేం చేస్తున్నారు? నేర్పిస్తున్నారు. చాలాసార్లు మీరు ఆలోచన చేశారా? ఏ విషయంలో అయినా సరే మీకు వాక్యం ప్రకటిస్తున్నటువంటి మేము మీకు మాదిరిగా ఉండాలనుకుంటాం ప్రతి విషయంలోనూ కూడా. అది ఏ విషయమైనా కానివ్వండి, మా ఇల్లు కట్టే విషయంలో కానివ్వండి, గుమ్మాలు కానివ్వండి, ఏది కూడా లోక సంబంధమైనటువంటి విధానం చూసుకునే పద్ధతి ఉండదు. ఎందుకంటే ఏదైనా కీడు జరిగితే మరి మాకు జరగాలి కదా. చాలామంది ఏమనుకుంటారు, ఇక్కడ ఈ గుమ్మం ఉండాలి, లేకపోతే ఇక్కడ ఈ కిటుక ఉండాలి, లేకపోతే ఏదో జరిగిపోతుంది అని దేవుని బిడ్డలకి కూడా ఏంటి ఈ అనుమానాలు ఉంటాయి. మరి అలా అంటే మరి మాకు జరగదా కీడు? వాటర్ ట్యాంక్ ఎక్కడుందో పైకి వెళ్ళి చూసిరండి. మీరు చర్చ అయిన తర్వాత పైకి వెళ్ళి వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టామో వెళ్ళి చూసిరండి. మేస్త్రి గారు అన్నారు ఇక్కడ పెట్టకూడదని రూల్ ప్రకారం, ఆ చివర పెట్టాలి పైన అన్నారు. కానీ ప్లేస్ ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడే పెట్టండి. మనకేమి లేవు,
వాస్తులు లేవు, సిద్ధాంతాలు లేవు, క్రీస్తున్నాడు అన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు, ఈ ఇంట్లో ఉండగా ఆ పై స్థలం కొనకూడదన్నారు. ఏమన్నారు చెప్పండి? ఆ పై స్థలం కొనకూడదన్నారు, ఆ పైన కట్టకూడదన్నారు. అంతెందుకండి, మా ఇంట్లో పై బెడ్రూమ్లో ఎవరుంటాం తెలుసా? మేమే ఉంటాం, మామయ్య గారు ఉండరు. లెక్క ప్రకారంగా ఎవరుండాలి? పెద్దోళ్ళు ఉండాలి అంటారు కదా. అంటే ఈ వాస్తులు, ఈ సిద్ధాంతాలు ఏవి కూడా ఎవరికొండో, ఇదంతా లోక మర్యాద. ఏ మర్యాద చెప్పండి? లోక మర్యాద. మనం దేవుని బిడ్డలం కాబట్టి ఏ మర్యాద అనుసరించాలి? దేవుని మర్యాద అనుసరించాలి. దేవుని మర్యాద మేము ముందు అనుసరించి మీకేం చేస్తున్నాం? మాదిరి చూపిస్తున్నాం ప్రతి విషయంలోనూ కూడా. ఇంకొక విషయం చెప్పమంటారా? అత్తయ్య గారు చనిపోయినప్పుడు, బుధవారం చనిపోయారు, శుక్రవారం ప్రార్థన. అందరూ ఏమనుకున్నారో తెలుసా? ప్రార్థన లేదు, ఈ ఆదివారం ఆరాధన జరగదు అనుకున్నారు. కానీ శుక్రవారం ప్రార్థన కానివ్వండి, ఆదివారం ఆరాధన కానివ్వండి, మంగళవారం ప్రార్థన కానివ్వండి, ఏదైనా ఆగిందా? ఏది ఆగలేదు. అంటే ఒక చావు కానీ, ఫంక్షన్ కానీ, పెళ్ళి కానీ ఏది కూడా దేవుని సన్నిధిని ఆపలేవు. దేవునికి స్తోత్రం. అదే దేవుని మర్యాద. ఒక సేవకుడు చెప్పిన మాట, ఒక సేవకుడు సేవ చేస్తున్నటువంటి ఒక సేవకుడు, వాళ్ళకి లేక ఒక్క కొడుకు పుట్టాడు. పుడితే ఆదివారం ఆరాధనకు వెళ్ళాల్సినటువంటి సమయం వస్తుంటే ఆ పాస్టర్ గారు వచ్చి పాస్టర్ గారిని అంటున్నారు, ఏమనో తెలుసా? వాడిని లేపు, చర్చికి వచ్చి వాద్యాలు వాయించాలి, అక్కడ ఆరాధన చేయాలి, ఇంకా లేపవేంటి అని పాస్టర్ గారిని అంటే, పాస్టర్ గారు అంటున్నారట, నేను ప్రొద్దుటి నుంచి లేపుతున్నానండి, వాడు లేవట్లేదు, మీరు వెళ్ళి లేపండి అన్నారట. అంటే అప్పుడు పాస్టర్ గారు వెళ్ళి లేపుతున్నారట. లేపుతుంటే అబ్బాయి ఎంతకి లేవట్లేదట. లేవకపోతే ముక్కు దగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస ఆడట్లేదు. చనిపోతే ఇక గుండెల్లో వస్తున్నటువంటి ఆ దుఃఖాన్ని దిగమింగుకొని కళ్ళు తుడుచుకుని బయటకు వచ్చి పాస్టర్ గారితో చెప్పారట. పాస్టర్ గారు ఏమనో తెలుసా? సరే, మన ఇద్దరం ముందు వెళ్ళిపోదాం ఆరాధనకి, వాడు తర్వాత రెడీ అయ్యి వస్తాడులే అని ముందు వెళ్ళిపోయారట. వెళ్ళిపోయి ఆరాధన అంతా జరిగిపోయింది, దేవుని వాక్యం అయిపోయింది, అందరి కోసం ప్రార్థన చేసేసిన తర్వాత చివరిలో చెప్తున్నారట పాస్టర్ గారు, ఏమనో తెలుసా? మీరు ఇప్పుడు ఆరాధన అయిపోయింది కాబట్టి మీ అందరూ ఎక్కడికి రావాలి? మా ఇంటికి రావాలి. ఎందుకంటే మా ఒక్క అబ్బాయి చనిపోయాడు, తెల్లవారుజాముని బరియలు చేయాలి కాబట్టి మీ అందరూ మా ఇంటికి రావాలి అనేసనంటే, ఆ వార్త విన్నటువంటి పాస్టర్ గారు అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. అందరూ నీళ్లు కొట్టి లేపుతున్నారు. ఇంకా విపరీతమైనటువంటి ఘోష సంఘంలో, అయ్యో అదేంటి ఒక్క బిడ్డ ఇలా చనిపోయాడు అనేసని. బరియలు అయిపోయిన తర్వాత ఆదివారం అయిపోయింది, బరియలు చేసేసారు సాయంత్రం. సోమవారం అయిపోయింది, మంగళవారం అయిపోయింది. బుధవారం పాస్టర్ గారు దగ్గరికి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటా అంటుందట ఒక మాట. ఏమనో తెలుసా? అదేంటండి, ఆ రోజు చనిపోయాడని మీకు తెలిసింది కదా, నాతో ఒక్క మాట ఎందుకు చెప్పలేదు? ఒక్క మాట చెప్పుంటే ఆరాధన ఆపేద్దాం కదా. మీరు మండల్ ఫెలోషిప్లో ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ మెసేజ్ సెల్లో పెట్టుంటే ప్రతి మండలంలో ఉన్న ప్రతి సంఘంలో కూడా ఆరాధన ఆపేద్దురు కదా, అందరూ వచ్చేద్దరు కదా పరుగుని. ఎందుకు ఒక్క మాట తెలియచేయలేదు మీరు అనేసి అడిగారట పాస్టర్ గారు. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారో తెలుసా? మన అబ్బాయి చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా చనిపోవచ్చు, అంతెందుకు మనము కూడా ఏమవుతాం? చనిపోతాం, మనము చావవలసిన వారమే. కానీ మందిరానికి మనకి ఉన్న సంబంధం మాత్రం ఏమవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో చావకూడదు అన్నారు. దేవునికి స్తోత్రం. అంటే మందిరంలో కూడుకునేటువంటి ఆ సంబంధం, మందిరంలో దేవునితో సహవాసం చేసేటువంటి ఆ సంబంధం మాత్రం ఏ పరిస్థితుల్లోనూ ఏమైపోకూడదు, తెగిపోకూడదు, చచ్చిపోకూడదు. మన కుటుంబంలో మరణమే ఎదురైనా, ఎలాంటి ఫంక్షన్స్ ఎదురైనా, కార్యక్రమాలు ఎదురైనా, దేవునితో సహవాసం చేసే మందిర అనుభవం మాత్రం ఏమవ్వకూడదు, చనిపోకూడదు. మనం చనిపోయినా కానీ అని ఆ సేవకుడు చెప్పిన మాట. ఆ మాట విన్నప్పుడు నాకు అదే గుర్తొచ్చింది. మా కుటుంబంలో కూడా మరణం వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధి ఆగకుండా జరిగినటువంటి దేవునితో కలిగి ఉన్న సంబంధం చనిపోయే పరిస్థితి రాలేదు. అందును బట్టి దేవునికి స్తోత్రం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో కూడా సేవకుడు ఏం చూస్తాడో తెలుసా? మన కుటుంబంలో ఉన్న బాధను బట్టి, మన కుటుంబంలో ఉన్న ఆ వేదనను బట్టి, కన్నీరుని బట్టి సంఘాన్ని ఎందుకు డిసప్పాయింట్ చేయాలి? వారెందుకు ఆకలితో ఉండాలి? లేకపోతే వారెందుకు ఆరాధన లేకుండా ఉండాలి? వారెందుకు దేవునితో సహవాసం లేకుండా ఉండాలి అని సేవకుడు తన బాధను తన దిగమింగుతాడు. వెనక నుండి ఎన్ని పోట్లు వచ్చినా కూడా, ఎంతమంది గుణపాలతో పొడిచినా కూడా ఎదరికి ఎలా ఉంటాడు చెప్పండి? చిరునవ్వు నవ్వుతూ, అందరినీ నవ్వుతూ పలకరించేవాడే ఎవరు అంటే సేవకుడు. మరి అలాంటి సేవకుని పట్ల మన బాధ్యత నెరవేరుస్తున్నామా లేదా అనేది మనం ఎంతైనా గమనించాలి. సేవకుడు ఎవరు చెప్పండి? దేవుని పిలుపు పొందుకున్నవాడు, దేవుని ప్రణాళికలో ఉన్నవాడు, దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు. కాబట్టి అతన్ని మనం తోలనాడడానికి వీల్లేదు. మన
కుటుంబాలకు ఏం చేస్తున్నాడంటే ప్రార్థిస్తున్నాడు, దేవుని మర్యాద నేర్పిస్తున్నాడు, మన ఆత్మలకు లెక్క చెప్పవలసిన వాడిగా నిలబడుతున్నాడు మన స్థానంలో దేవుని ఎదుట. మరి ఆ సేవకుని పట్ల మన బాధ్యత ఏంటి అంటే దేవుని సేవకుని మాటకి లోబడాలి, దేవుని మాట అది సేవకుని మాట వినాలి. రెండవది ఏం చేయాలి? వ్యతిరేకంగా సేవకునికి మాట్లాడడానికి భయపడాలి. మూడవది సేవకుని యందు నమ్మిక ఉంచాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.